మీ దగ్గర 500 నోటుందా? 1000 రూపాయల కరెన్సీ ఉందా? హరి అప్, ఇంకో గంటలోనే మార్చేసుకోండి. బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. ఆలసించిన ఆశాభంగం. ఏమాత్రం లేట్ చేయకండి. ఏమాత్రం తేడా వచ్చినా మీకు జరిమానా తప్పదు. అవును, పెద్ద నోట్లను డిపాజిట్ చేసేందుకు మరో గంట మాత్రమే టైం మిగిలి ఉంది. ఈ గంట గనక దాటిందంటే ఆలోపుగా మీ దగ్గరున్న రద్దయిన నోట్లను బ్యాంకుల్లో గనక డిపాజిట్ చేయలేకపోతే మీ జేబులకు భారీగా చిల్లులు పడటం ఖాయం. ఎందుకంటే నోట్ల రద్దుపై కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం 10,000 రూపాయలు ముక్కుపిండి మరీ జరిమానా వసూలు చేస్తారు అధికారులు. సో 500, 1000 కోసం 10,000 రూపాయలు పోగొట్టుకోకండి. రష్ హరర్ సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన నిర్ణయానికి అర్ధశతకం దాటిపోయింది. రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా మరో గంటలో ముగిసిపోతోంది. దీంతో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కస్టమర్లు తమ దగ్గరున్న పాత నోట్లను జమ చేసేందుకు ఉదయం నుంచి క్యూ కట్టారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా, తమ దగ్గర మిగిలిపోయిన డబ్బు ఎప్పుడెప్పుడు డిపాజిట్ చేద్దామా అని క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. రేపటి నుంచి పెద్ద నోట్లు ఉంటే జరిమానా ఉండడంతో ఎలాంటి వివరణ లేకుండానే జమ చేసుకునేందుకు ఉన్న చివరి అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రజలు ట్రై చేస్తున్నారు. బ్యాంకులతో పాటు అటు ఆర్బీఐ దగ్గర ఏర్పాటు చేసిన కౌంటర్లకు కూడా ప్రజలు క్యూ కట్టారు. అయితే పలు ప్రాంతాల్లో తోపులాటలు జరిగాయి. గొడవలు జరిగే అవకాశం ఉండడంతో అనేక ప్రాంతాల్లో బ్యాంకుల దగ్గర పోలీసులు మోహరించారు. దేశంలో ఉన్న నల్లధనంతో పాటుగా నకిలీ నోట్ల బెడదను నివారించేందుకు అంటూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ తేదీన హఠాత్తుగా నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించడంతో పాటుగా డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో పాత నోట్లను జమ చేసుకునే అవకాశం ఇచ్చింది. దీంతో బ్యాంకు వర్కింగ్ అవర్స్ వరకు నోట్లను బ్యాంకు సిబ్బంది స్వీకరిస్తారు. ఆ తర్వాత మార్చి 30 వరకు రిజర్వ్ బ్యాంకుల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లలో నగదును జమ చేసుకోవచ్చు. అయితే ఇన్ని రోజులు నగదును ఎందుకు జమ చేయలేదన్న దానిపై బ్యాంకు అధికారులకు వివరించాల్సి ఉంటుంది. రద్దయిన పాత నోట్లను మార్చి 31వ తేదీ తరువాత కూడా దగ్గర ఉంచుకుంటే వారిపై చర్యలుంటాయి. అయితే రీసెర్చ్ స్కాలర్స్ 25 నోట్ల వరకు తమ దగ్గర పెట్టుకునేందుకు ఆర్డినెన్స్ అనుమతిచ్చింది. పెద్ద నోట్ల మార్పిడికి కేంద్రం ఇచ్చిన గడువు ముగుస్తున్నా ఎక్కడా నోటు కష్టాలు మాత్రం తీరలేదు. తొలి రోజులతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినా కష్టాలు మాత్రం తీరలేదంటున్నారు జనం. కడప జిల్లాలో కండక్టర్లు నోటు కష్టాలు ఎలా ఎదుర్కొన్నారో మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. ఆర్థిక ప్రగతి, నల్లధనం నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గత నెల 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వివిధ వర్గాల ప్రజలు పెద్ద నోట్ల మార్పిడికి ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. నిత్యం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిత్యం రద్దీగా సాగుతున్న నేపథ్యం. 50 రోజులు పూర్తవుతున్నా కూడా కష్టాలు తీరని పరిస్థితి. మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ప్రాంతాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారన్న ప్రయత్నం చేస్తాం. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ఎన్టీవీ ప్రత్యేకంగా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నిత్యం వేలాది మందితో ప్రయాణం చేసి తమ ప్రజలతో పాటు బాధలు మమేకం చేసుకుంటుంటారు. ఈ 50 రోజులు మీకు ఎలా గడిచింది? నోట్ల రద్దు పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఈ 50 రోజుల్లో? సార్, ఈ 50 రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మొదటైతే ఇంకా ఎక్కువ కష్టాలు ఉండేవి, చిల్లర సమస్యలు. ఇప్పుడైతే కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు మేము డ్యూటీ ఎక్కుతానే ఎవరైనా 2000 నోట్ ఇచ్చామనుకో, మేము చిల్లర ఇచ్చేది చాలా కష్టమవుతుంది. 500 కానీ 2000 కానీ. కానీ ఇన్కమింగ్ అయ్యేటప్పుడు కానీ అలాంటి టైంలో సింగిల్ అయితే చిల్లర ఇవ్వగలుగుతాం. ఇప్పుడు మేము పొద్దుటి నుంచి కడపకు వచ్చే మహా అయితే ఒక 1500, 1700 కలెక్షన్ వస్తుంది. 2000 ఇస్తే ఇంకా మేము ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు 50 రోజులు పూర్తయినాయి. భవిష్యత్తులో మీరు ఇలాంటి కష్టాలు ఏముంటే ఎలా ఎదుర్కొని పోతారు? సార్, అది సంస్థ చేసే ఆలోచన విధానం బట్టి మేము ఉంటుంది. మాకు ఏదో ఇది స్వైపింగ్ మిషన్లు కానీ అలాంటివి ఇచ్చే కొంచెం చిల్లర సమస్య తగ్గుతుందని మేము అనుకుంటున్నాము.